పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతాను, గమనించండి. పేజ్ నెంబర్ 250 పాత నిబంధనలో. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరలా ఈ మాట చెప్దాం, దావీదు సమస్తమును రక్షించెను. ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడాలి. ఆ మాటలు మన బ్రతుకులలో జీవాన్ని కలిగించాలి. దేవుని కోసం నమ్మకంగా బ్రతకడానికి కృప చూపాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆగస్టు నెలలో ఈ 3వ వారపు ఆరాధనకు మమ్మల్ని నడిపించి, పాడుకొని స్తుతించి సాక్షి ఆరాధన చేయడానికి సహాయం చేశారు. మా బ్రతుకుల్లో నువ్వు చేసిన మేళ్ళు తలపోసుకుంటే తండ్రి, అవి లెక్కకు మించిపోయి ఉన్నాయి. కన్నీళ్లతో నీ పాదాలు అభిషేకించి కృతజ్ఞతతో నీకు వందనాలు చేయడం తప్ప ఏమాత్రము నువ్వు తిరిగి చెల్లించలేని శక్తిలో మమ్మల్ని అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్కును మేము ధ్యానించిన ఉండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యములో ఆ 2 పదాలు, ద 2 వర్డ్స్, ఒక ఉన్నతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అదేంటంటే దావీదు సమస్తమును రక్షించెను అంటే అంతా సంపాదించుకున్నాడు అని అర్థం, అంతా కాపాడుకున్నాడు అని అర్థం. అంతా సంపాదించాడు, అంతా కాపాడుకున్నాడు అంటే దాని వెనకాల ఏం జరిగి ఉండాలి? అంతా పోయి ఉండాలి. ఏముండాలి? అంతా కోల్పోయి ఉండాలి, అంతా నష్టపోయి ఉండాలి. తన జీవితంలో క్షేమం అనేది లేకుండా అయిపోయి ఉండాలి. అలాంటప్పుడే ఆ నెక్స్ట్ వర్డ్ ఇలా వస్తుంది, అంతా ఒకప్పుడు పోగొట్టుకున్నాడు, ఇప్పుడు అంతా సంపాదించుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అక్కడ చదువుకున్న వాక్యంలో మనకు కొంత కనిపిస్తుంది. కుమారులు కుమార్తెలు భార్యలు ఆస్తులు అన్నీ పోయాయి. ఎందుకు పోయాయి అన్నది ప్రశ్న. ఈ సమయంలో నేను 3 మాటలు చెప్తాను. దావీదంతా సంపాదించుకున్నాడు, దానికంటే ముందు దావీదంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో మనం చెప్పుకుంటూ సంపాదించుకోవడానికి ఏం చేశాడో కూడా చెప్తాను నేను. దావీదంతా పోగొట్టుకున్నాడు, సంపాదించుకోవడానికి సిద్ధపడ్డాడు, అంతా సంపాదించుకున్నాడు. ఈ 3 మాటలే. ఏం పోగొట్టుకున్నాడు, ఎలా పోగొట్టుకున్నాడు అనే మాటలు మనకు అర్థం కావాలంటే ఇదే గ్రంథం 27వ అధ్యాయంలో మొదటి మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు, నేనిక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున సౌలు చేత నాశనమగుదును, ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలోని తప్పించుకొందును అనుకొని. అర్థమైందా చదివిన మాటలు? ఏం జరుగుతుంది అంటే దావీదును సౌలు తరుముతున్నాడు. ఎవరి సౌలు? సాక్షాత్తు దావీదుకు మామగారు, ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్న మొదటి రాజు. ఎందుకు దావీదును తరుముతున్నాడు? దావీదు వలనే ఇశ్రాయేలు రాజ్యము ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించబడింది. 6 మూల జాండెత్తున గొల్యాతు అనే వాణ్ణి దావీదు చంపాడు. ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలీయులు సౌలు కూడా నిలవబడలేక 40 రోజులు ఫిలిష్తీయులతో యుద్ధం చేద్దామని వెళ్ళి తీరా యుద్ధభూమిలోకి వెళ్ళగానే ఆ 6 మూల జాండెత్తున్న గొల్యాతును చూడగానే భయపడి వెనక్కి పారిపోతున్నారు.
చివరికి ఎవరైనా గొలియాతుని చంపేస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని సౌలు చాటింపు చేశాడు. 17 సంవత్సరాల వయసున్నటువంటి దావీదు, మందల కాసుకునే దావీదు అన్నలు మిలిటరీలో ఉంటే చూడ్డానికి వచ్చాడు. ఈ సంగతులు తెలిసి నేను నా దేవుని సహాయం వల్ల మందల మీద దాడి చేస్తున్న ఎలుగుబంటిని, సింహాన్ని కొట్టి చంపేశానే. ఈ ఫిలిష్తీయుడంతా దేవుని సైన్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు, వీడు కూడా వాటిలో ఒకదానిలా అవుతాడు, మీరెవరూ భయపడక్కర్లేదని గులకరాయి ఒడిసెల్లో పెట్టి గొలియాతుని కొట్టి చంపేశాడు. ఇవన్నీ మనకు తెలుసు. చంపి గొలియాతు తల తెగనరికి రాజు దగ్గరికి పట్టుకొచ్చాడు. జనాలు ఏం చేశారో తెలుసా? ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ పండగలు చేసుకొని, ఊరేగింపులు చేసుకొని, తంబూరాల చేత పట్టుకొని నాట్యం ఆడుతూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది జనాలను హతం చేశారని పొగుడుతూ పాడారు. ఎవరికి? సౌలుకేమో 1000, దావీదుకేమో 10,000. దేశాన్ని పాలించే రాజుకేమో 1000, గొర్రెలు కాసుకునే పిల్లోడికేమో 10,000. అప్పుడు వెంటనే సౌలుకి ఏమైంది తెలుసా? అమ్మ నాయన, ఇలా గాని వదిలేస్తే ఈడు రేపు పొద్దున మన రాజ్యానికి ఎసరు పెట్టేస్తాడు అనుకొని విషపు చూపు నిలపడం మొదలెట్టాడు. మాట ప్రకారం పెద్ద కూతురు ఇచ్చి పెళ్లి చేయాలి, కానీ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. రెండో కూతురు దావీదు మీద మనసు పడిందని తెలిసి ఈసారి దీనివల్ల ఈయన పట్టేద్దామని ఏమన్నాడు తెలుసా? సేవకులు పిలిచి దావీదుతో చెప్పండి, ఆ రెండవ దాన్ని దావీదుకి ఇచ్చేస్తాను, కాకపోతే 100 మంది ఫిలిష్తీయుల్ని చంపి వాళ్ళ చర్మాలు కోసుకొచ్చి నాకు కానుకేమన్నాడు. ఓలి అంటారు దాన్ని. ఏమంటారు? ఓలి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయికే కట్నం ఇవ్వడం. ఇప్పుడు అబ్బాయిలు కదా కట్నం ఇస్తాం మనం, అది వరకట్నం. అమ్మాయికి ఇచ్చేదాన్ని ఓలి అంటారు. ఓలి నుంచే మన దేశంలో కన్యాశుల్కం అనేది వచ్చింది. ఆడపిల్లల్ని డబ్బులు ఇచ్చి కొనేసుకొని ముసలోళ్ళకి చిన్నపిల్లలు చేసేసేవారు. అలాంటిది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పడానికి మన రాయవారానికి చెందిన గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని రాశాడు. దానిలో ఈ దురాచారాన్ని ఎండగట్టాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ దురాచారం రూపుమాసిపోయింది. సరే, సౌలు ఏమి అడిగాడు? 100 మందిని చంపాలా. ఒక్కడినంటే ఎలాగో చంపేశాడు, ఇప్పుడు ఎవరిని? 100 మందిని చంపేసరికి ఎవడో ఒకటి నేసేస్తాడు, మనం గొడవ వదిలిపోద్దాం అనుకుంటే దావీదుకి రాజు కూతురు మీద ఆశ చేత 100 మందిని చంపమంటే 200 మందిని చంపేసి వాళ్ళ చర్మాలు కోసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక దిక్కులేక కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఎప్పుడైతే చెడ్డ మనసు వచ్చేసిందో సౌలుకి, దేవుని ఆత్మ పోయి దురాత్మ ప్రవేశించింది. ఎప్పుడైనా అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు భక్తుల్లోనికి వచ్చాయంటే అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు పోయి దురాత్మ వచ్చిందని అర్థం. కోపానికి కారణం ఎవరు? దురాత్మ. ద్వేషానికి కారణం ఎవరు? దురాత్మ. అసూయకు కారణం ఎవరు? దురాత్మ. పక్కోళ్ళు చూసి వారం లేకపోవడానికి కారణం ఎవరు? దురాత్మ. ద డెవిల్ ఓర్ వైట్ రోబ్స్ అని తెల్లగుడ్లు కట్టుకుంటారు, కానీ లోపల ఏముంటుంది? దెయ్యం. మిమ్మల్ని అంటలేదు, ఇవాళ మీరు అందరూ తెల్లగుడ్లు కట్టుకున్నా దేవునికి స్తోత్రం గారు ఉన్నాయి కాక. తెల్ల బట్టలు కట్టుకున్న దెయ్యాలు ఇళ్లలో ఉంటాయండి. భర్తలు పీకి తినేస్తూ ఉంటాయి, ఎక్కడ మనశ్శాంతి ఉండేవో. ప్రార్థన చేస్తూ ఉంటారు, అలా చూస్తే అమ్మ బాబోయ్ పరలోకాన్ని దింపేస్తారు అనుకుంటాం. అలా చూడగానే ఇలా మించిన భక్తులు లేరు అనుకుంటాం. మనుషులకు మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటారు. అది దేవుని ఆత్మ లక్షణం కాదు. దైవాత్మ లక్షణం సహించడం, ఓర్చుకోవడం, ప్రేమించడం, ఆదరించడం, బాధ్యత వహించడం, ఇవి దేవుని ఆత్మ లక్షణాలు. మందిరానికి వచ్చేవాళ్ళు ఈ గుణాలు కనిపించాల. మందిరానికి వచ్చి ప్రార్థనలు చేసి, ఆరాధనలు చేసి, జపతపాలు చేసి దైవిక లక్షణాలు లేకపోతే ప్రయోజనం లేదు. సౌలు దైవపాత్మ పట్టిన వాడై దావీదును ఒకసారి కాదు, 2 సార్లు కాదు, భోజనానికి కూర్చున్నప్పుడు ఈటిసిరి చంపేద్దాం అనుకున్నాడు. దావీదు పడుకుంటే మంచంతోనే ఎత్తుకొచ్చేయమన్నాడు.
ఇక భార్య లాభం లేదు, మా నాన్న నిన్ను చంపేసి ఇలా ఉన్నాడు, వెళ్ళిపోమని కిటికీలోంచి దించేసి పంపేసింది. రాజు దగ్గర నుంచి భార్యను వదిలేసి తాను దేశాలు పట్టి తిరగడం మొదలుపెట్టాడు. ఆడు ఎంత దుర్మార్గుడు! ఏం చేశాడు తెలుసా? దావీదు విడిచిపెట్టిపోయి ఆ భార్యను వేరేవాడికి ఇచ్చేసేసాడు. రాజే, ఆత్మచేత అభిషేకించబడ్డవాడే. ఎంత ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం ఉందో చూడండి. సొంత కూతురి జీవితాన్ని నాశనం చేసేసాడు. దావీదు మీద ఉన్న కోపం తన కూతురిని కష్టపెట్టాడు. ఇక దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరగడం మొదలుపెట్టాడు. జనాలు పంపిస్తున్నాడు, ఎక్కడున్నాడో చూడండి. దావీదును పట్టుకొని చంపేద్దాం అనుకుని తిరుగుతూ ఉంటే 1 రోజు 2 రోజులు కాదండి, దాదాపు అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. ఎంతకాలం? ఆ ఊరుంటే ఆ ఊరు, ఈ ఊరంటే ఈ ఊరు. దావీదు తిరుగులాడుతున్నాడు. 17 సంవత్సరాల వయసులో దావీదు తల మీద దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేక తైలం పోసి నువ్వు రాజు అవుతావని చెప్పిన తర్వాత ఈ సంగతులన్నీ జరిగాయి. రాజు అవ్వలేదు సరికదా, మామగారు శత్రువు అయిపోయాడు. అమ్మ నాన్నలను తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. నేను స్థిరపడేదాకా మా అమ్మ నాన్నలు చూడమని వేరే వాళ్ళకి అప్పగించాడు. పెళ్లి చేసుకున్న భార్యనేమో వదిలేసి వస్తే అవును ఇంకొకరికి ఇచ్చేసాడు మామగారు. ఇన్ని బాధలు పడుతున్న దావీదు జీవితంలో అప్పులు చేసుకున్న వాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు దావీదు వెనకాల చేరారు. ఎంతమంది? 600 మంది. ఎంతమంది? ఓ సామెత ఉంది, తాను దూరడానికి సందు లేదంట కానీ మెడకో డోలని. మనిషి దూరడానికే సందు లేకపోతే డోలు కట్టుకొని దూరతాడండి. దావీదే దిక్కుతోచకు తిరుగుతూ ఉంటే 600 మంది వెనకాల వస్తే వీళ్ళు పోషించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డల లక్షణం ఏంటి తెలుసా? కష్టాల్లో కూడా తమ మీద ఆధారపడ్డ వాళ్ళు విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం కలిగినగాక. మాకే దిక్కు లేదు, మేమే అడుక్కు తింటున్నాం, మీకెక్కడి నుంచి పెట్టం అంటారు అమ్మ నాన్నలు చూసి. వీళ్ళు బాగానే ఉంటారు. ఆ ముసలోడు ముసలమ్మ ఏదైనా కొంచెం సాయం చేయరా బాబు అంటే ఏమంటాడు? మాకే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? నిన్ను కన్నది ఎవరు? నిన్ను పెంచింది ఎవరు? నీకు క్షేమం కోసం ప్రయాసపడింది ఎవరు? ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం ఎవరిది? అమ్మ నాన్నల పట్ల ఎప్పుడూ దయగలిగే ఉండాలి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. అమ్మ నాన్నలు చూడలేనివాడు ఎవడో తెలుసా? చెదపురుగు అంట. ఏ పురుగు? ఏడు పెద్ద బారు ఇరుసుకొని తిరుగుతూ ఉంటాడు. బొత్తాయిలు ఇప్పేసుకొని బారు ఇరుసుకొని నా అంత హీరో లేడు అనుకొని బండి మీద తెగ తిరిగేస్తూ ఉంటాడు. ఇటు చెదపురుగు. చెదపురుగు ఆయుష్కాలం ఎంత? వాన కురవగానే పుట్టలోంచి జీయమని రెక్కలతో వచ్చేస్తుంది. నన్ను మించిన హీరో లేదనుకుంటుంది. తెల్లారులోపు చచ్చిపడి ఉంటుంది. అహంకారంతో గర్వంతో తిరిగే వాళ్ళకి ఆయుష్కాలం తగ్గిపోద్దండి. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? కనుక దుర్మార్గ జీవితాలు గడిపేటువంటి వారు బ్రతుకుల్లో వర్ధిల్లరు. బాధ్యత కలిగి కష్టాలలో కూడా, బాధల్లో కూడా సాటివారి పట్ల దయగలిగి బ్రతకడం, మనకంటే వాళ్ళు ఇంపార్టెంట్ అనుకోవడం, మన ఆరోగ్యం కంటే, మన ఆయుష్ కంటే, మన క్షేమం కంటే, మన ధనం కంటే ప్రక్కాల క్షేమం గొప్పదనుకోవడం వలన దీవును పొందుతారు. దావీదు తనే కష్టంలో ఉండి 600 మందిని పోషించాడు. అయితే 1 రోజా 2 రోజులా ఈ బాధలన్నీ పడుతున్నప్పుడు దావీదుకు ఒక మనసు వచ్చేసింది. దేవుని బిడ్డల్లో రాకూడని మనసు అది. ఏంటది? ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు సౌలు చేతిలో పడిపోతాను. నేను ఎన్ని రోజులని తిరగను, ఎక్కడ పరిగెత్తను. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నేను ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోతే ఫిలిస్తీన్లు సౌలుకు శత్రువు కాబట్టి, ఫిలిస్తీన్లు అంటే భయం కాబట్టి అక్కడికి రాడు అనుకున్నాడు. మనలో మనమాట. అసలు గొడవ అంతా ఎక్కడొచ్చింది? దావీదు ఫిలిస్తీన్ చంపినది కదా వచ్చింది. ఇప్పుడు సౌలు కంటే ఫిలిస్తీన్లకు ఎవరి మీద కోపం ఉంటుంది? దావీదు మీదే కోపం ఉంటుంది. దావీదు దొరికితే వేసేద్దామని వాళ్ళు చూస్తున్నారు. కానీ దావీదు ఏం మర్చిపోయాడు? కష్టాల్లో శత్రువులే మిత్రులు అనుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. మీరు చూడండి, కష్టాలు ఎక్కువైపోతా ఉంటే అనుకుంటాం తెలుసా? ఎన్ని మందులు వేసుకున్నా జ్వరం తగ్గలేదు, పోంగట్టించేది పోయి ఇలాగ ఉంది. ఎక్కడ పోదాం అనుకుంటున్నావు నువ్వు? ఫిలిస్తీన్ల దగ్గరికి. ఎవరిని వ్యతిరేకించి వచ్చావో? ఎవరో ఏదో చేసేసే ఉంటారు. బతికెళ్తే పోద్ది. ఎక్కడికి వెళ్ళాలా?
ఒకసారి అడుగుదాం ఎవరు చేశారో ఏంటో. రోజు మా తాత కల్లోకి వచ్చేస్తున్నాడు, ఏమన్నా చేయడం మానేసామేమో ఒకసారి అడిగితే వదిలిపోద్ది. అంటే నీ ఆలోచన ఏంటి? జీవం గల దేవుని కంటే, నీకు మేలు చేసే దేవుని కంటే, నీకు క్షేమం కలిగించే దేవుని కంటే, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుని కంటే లోక సంబంధమైన శక్తుల మీదే నీకు మమకారం కలుగుతుందంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్నదంతా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నావని. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడు. సంవత్సరం మీద 4 నెలలు ఉన్నాడు. కాస్త బాగానే ఉంది, కానీ అక్కడ పొందాల్సిన అవమానాలన్నీ పొందాడు, అవమానించబడ్డాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధానికి వెళ్దాం రా అంటే వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు దారి మధ్యలో అసలు సర్దార్లు ఏం చేశారు తెలుసా? ఈయన ఎందుకు తీసుకొచ్చారు వెనకాల అంటే, లేదండి మా దగ్గరే ఉంటున్నాడు. ఎవరితో యుద్ధానికి వెళ్తున్నాడు? శత్రువులతో కలిసి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఏ ఇశ్రాయేల్ని కాపాడడం కోసం ఒకరోజు యుద్ధం చేశాడో, ఇప్పుడు ఆ ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. చూడండి, వాళ్ళు అన్నారు మర్యాద ఈయన వెనక్కి పంపే, అక్కడ దాకా చివరిసి అయిపోయి మళ్ళీ చంపేశాడంటే వాళ్ళు కలిసిపోతారు, వెనక్కి పంపమంటే వీరుణ్ణి యుద్ధంలోంచి వెనక్కి పంపేసే కంటే అవమానం ఏమైనా ఉంటుందా? పనికిరానోడేమో పనికి తీసుకెళ్ళి బాగా పని వచ్చిన అక్కడ దాకా వెళ్ళాక నువ్వు మాకు వద్దు పో అన్నారు అనుకుని ఎలా ఉంటుంది? అవమానంగా ఉండదు? అవమానపడ్డాడు. వెనక్కి తిరిగి వచ్చి లోపు ఏమైంది తెలుసా? ఊర్లో వదిలేసి వెళ్ళిన భార్యలు, 600 మంది తాలూకా బిడ్డలు, ఆస్తులు, వేరే వాళ్ళ అమాయకులు అన్న వాళ్ళు వచ్చి సిక్కలగానే వీళ్ళున్న ఊరి మీద పడి ఊరిని కాల్చేసి వీళ్ళందరినీ పట్టుకుపోయారు. గమనించండి, ఇంతకాలం కాపాడుకున్నవన్నీ ఒక్కసారిగా శత్రువుల చేతిలో ఊరిని కాల్చేశారు, భార్య బిడ్డలు పట్టుకుపోయారు, ఆస్తులు పట్టుకుపోయారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏడవడానికి శక్తి లేనట్టు ఏడ్చారట. ఇక ఏడ్చి అలసిపోయారు. ఎవరినైతే దావీదు పోషించాడో వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఈ దావీదు వల్లే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి, దావీదుని చంపితే గొడవ వదిలిపోద్దని రాళ్ళు పట్టుకుని దావీదును కొట్టబోయారు. ఇంతకంటే అవమానకరమైన పరిస్థితి ఏమైనా ఉంటుందండి? ఉంటుందా? దారుణమైనటువంటి పరిస్థితులు. మనమైతే ఏం చేస్తాం? అవమానాన్ని తట్టుకోలేక, అవునా, మన జీవితాలలో విరక్తి చెందుతాం. నెంబర్ 1, దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? వదిలేసి వచ్చిన దాని వైపు వెళ్ళడం. ఏది ఇది నా నియమము కాదనుకున్నాడో, ఏది శత్రువులుగా ఎంచుకున్నాడో దాని వైపు వెళ్ళడం. ఈరోజు దేవుళ్ళలోనికి వచ్చిన వాళ్ళు ఏ రూపంలో లోకంలోనికి చూసినా, మరలా చెప్తున్నాను, విడిచిపెట్టి వచ్చిన దేనినైనా త్రాగడం మానేశారనుకోండి, సరదాగా తాగారనుకోండి, మొత్తం పోద్ది. విగ్రహారాధన మానేశారండి, మరలా ఏదో బంధువులు పిలిచారనో స్నేహితులు పిలిచారని వెళ్ళి ఎక్కడో మొక్కావు, మొత్తం పోద్ది. చేతవళ్ళు, చెల్లింగులు, పోములు, తాయెత్తులు అనేవి మానేసాం, మరలా ఎవరో తొందర చేశారని వెళ్ళి కట్టించుకున్నావు, మొత్తం పోద్ది. ఇలాగే ఏది వద్దనుకొని వచ్చామో దానివైపు వెళితే ఏడవడానికి శక్తి లేనంత ఏడవాల. ఎలాగా? ఏడవడానికి శక్తి లేనంత ఏడవాల్సి వస్తుంది. అవసరమా మనకది? ఇప్పుడు రెండో మెట్టు ఏంటంటే, అందరూ కొట్టడానికి సిద్ధపడిపోతే దావీదు నా బ్రతికెందుకు అనుకోలేదండి. అందరూ వ్యతిరేకం అయిపోయినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? చూడండి, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత దీవెనకరమైన మాటలు ఉన్నాయో. 30వ అధ్యాయం 6వ వచనం గట్టిగా చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? సైతాన్ అంటాడు, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేసావు, ఇక మరలా దేవుని దగ్గరికి ఏం వెళ్తావు కదా? దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తావు, ఇక దేవుడికి ఏం ప్రార్థన చేస్తావు అని మన చెవులో జోరేగలాగా మన మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? నేను తప్పు చేశానేమో కానీ
నేను అపనమ్మకస్తున్నేమో కానీ దేవా నువ్వైతే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు తండ్రివి కదా, పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకొని చూస్తావు కదా. నేను తప్పు చేశాను, భార్యలు పోగొట్టుకున్నాను. నేను తప్పు చేశాను, ఆస్తి పోగొట్టుకున్నాను. నేను తప్పు చేశాను, అవమానపడ్డాను. నేను తప్పు చేశాను, ఇదిగో ఇంతమంది నాకు శత్రువులు అయిపోయారు. ఎవరి కోసం రాత్రి పగళ్ళు కష్టపడి అన్నం పెట్టానో వీళ్ళు రాళ్ళు ఇచ్చుకొని కొట్టడానికి వచ్చారు. కానీ నువ్వైతే నువ్వొక్కడవే నా జీవితానికి ధైర్యం అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటి చెప్పండి? నీ కష్టంలో, నీ బాధలో, నీ బలహీనతలో, నీ ఒంటరితనంలో నువ్వు మరలా ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి. నీ ధైర్యం ఎవరు? దేవుడే. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పాస్టర్ గారిని పిలిచాడు. యాజకుడు వేసుకునే వస్త్రం ఏఫోదు తెమ్మన్నాడు. దేవా నేను వెళితే యుద్ధంలో గెలుస్తానా అని అడిగాడు. దేవుడు అన్నాడు, వెళ్ళు గెలుస్తావన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఎవరైతే భార్యలు ఎత్తుకుపోయి ఆస్తులు ఎత్తుకుపోయి ఆనందంగా తొలతూగి తందనాలు ఆడుతున్నారో వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళందరినీ ఓడించాడు. పోగొట్టుకున్నవి మాత్రమే కాదు, అప్పటిదాకా శత్రువుల దగ్గర ఆస్తులు కూడా తిరిగి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. హల్లెలూయా. ఈ సమయంలో 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటో చెప్పనా? నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? దేవుడు తనను బట్టి ఎవరు ధైర్యం తెచ్చుకుంటారా అని చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. యెషయా గ్రంథము మీరు చూస్తే దేవుని బట్టి ధైర్యము తెచ్చుకునేవారు, దేవుని బట్టి మొర్రపెట్టేవారు 64వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే అలాంటి వారి కోసం దేవుడు చూస్తూ ఉంటాడు. చదవండి. 64వ అధ్యాయం 7వ వచనం. నీ నామమును బట్టి మొర్రపెట్టివాడొకడును లేకపోయేను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుని నామమును బట్టి మొర్రపెట్టేవారు, ఆయన ఆధారం చేసుకొని బ్రతికేవారు ఎవరున్నారా అని దేవుడు చూస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దైవ సంధిలో చేరిన మనం దేవుని మీద ఆధారపడితే, దేవునికి అప్పగించుకుంటే ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో ఆయన మన కోసం చేస్తున్న మహిమోన్నతమైన కార్యాలు ఇక్కడ కనిపిస్తాయి. మీరు చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేయగలడు? ఎడారిలో నదులండి. ఎక్కడ? మీకేమర్థం అవుతుందో నాకు తెలియదు కానీ ఎడారంటే ఎక్కడ ఓ పచ్చని మొలక కూడా కనబడని ఇసుక మేటలు. ఎంత నీళ్లు పోసిన ఇసుక పీల్చేస్తుంది కానీ కాలువ పారడం కుదరదు. ఎంత వర్షం కురిసినా పీల్చేసేటువంటి ఇసుకలో నదులు పారజేస్తాడు. గాడ్ మేక్స్ ద ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేస్తాడు ఆయన. మనకు అనిపిస్తుంది ఇది అవ్వదులేండి, ఇక మన పరిస్థితి ఇంతే అని కృంగిపోతూ ఉంటాం. నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే నా దేవుడు ఎడారిలో నదులు పారజేస్తాడు, అరణ్యాలలో త్రోవలు కరగజేస్తాడు. అమెరికా దేశంలో చాలామంది వీకెండ్స్, శనివారం ఆదివారాలు అరణ్యాల్లోనికి వెళ్తారు. సోలిటరీగా, ఒంటరిగా అడవుల్లో గడపడానికి వెళ్తారు. అలా వెళ్ళినోళ్ళు చాలామంది దారి తప్పిపోతారంట. వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళిపోతారు, దారి తప్పిపోతారు. సంవత్సరానికి 100కి 17% 100 మంది వెళ్తే 17 మంది దారి తప్పే చచ్చిపోతారంట. అడవిలో దారులు కనబడవు. మీరు చెప్పండి, దారి తెలియని చోట్ల ఈయన ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం చెబుదాం. దిక్కుతోచన పరిస్థితుల్లో, త్రోవ ఎరగని పరిస్థితులలో నీకు దారి కలగజేసే దేవుడు.
ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుందాం? నమ్మితే నట్టేట ముంచేసేవాళ్ళనా? ఏమంటారు? మేము ఉన్నామండి, మీకు ఎందుకండి, మేము లేవా అండి అంటారండి. వాళ్ళు లేకుండానే పోతారండి. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం మనుషుల వల్ల కాదు. అందుకే ఏ మనుషులు మాట ఇచ్చినా నమ్మకూడదు. జరిగితే సంతోషమే, జరగలేకపోతే బాధపడకూడదు. కారణం, మాట ఇచ్చి నిలబెట్టుకోవడం మనుషుల వల్ల కాదు. కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. ఆమేన్. మార్పు లేని దేవుడు. ఇంత మంచి దేవుని పట్టుకొని ఆయన మీద ఆధారపడితే జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. కనుక ప్రియమైన వారులారా, దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుణ్ణి. మళ్ళా ప్రార్థన చేశాడు, మళ్ళా యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? డబల్ పోర్షన్ సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచివాడు తెలుసా? దావీదుతో యుద్ధానికి వెళ్తా కొంతమంది మధ్యలో ఆగిపోయారు. మన ఓపిక లేదులే ఆయన వెళ్ళయి అని. వీళ్ళ భార్యలు బిడ్డలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ కోసం కూడా వాళ్ళు కష్టపడలేక ఆగిపోతే దావీదు వాళ్ళు కూడా విడిపించి తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాడు. దావీదుతో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అన్నారు, వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళకి ఇద్దాం, మనం తీసుకొచ్చిన ఆస్తులో వాళ్ళకి వాటా ఇవ్వద్దు అన్నారు. దావీదు అన్నాడు, తప్పు, యుద్ధానికి పోయిన వాని భాగం ఎంతో, సామాన్ దగ్గర కాపలా ఉన్నవాని భాగం కూడా అంతే. వాళ్ళు రాకపోతే పోయారు, ఆస్తిలో వాళ్ళకు కూడా వాటా పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎంత మంచి మనసు అండి. హల్లెలూయా. దావీదు ఎంత మంచోడో. సమస్తమును సంపాదించుకున్నాడు. మీరు ఇప్పుడు చెప్పండి, పోగొట్టుకున్నామని బాధపడుతున్నారా? నష్టం వచ్చిందని బాధపడుతున్నారా? ఏదైనా ఇబ్బంది ఉందని బాధపడుతున్నారా? ఇబ్బందుల మధ్య మరలా లోకం వైపు చూడకండి. ఇబ్బందుల మధ్య లోకం వైపు చూడకండి. అప్పులు ఎక్కువైపోయారు ఎక్కువ మందికి. జనరల్గా అప్పులు తీయడం కోసం ఏం చేస్తారు? అదిగా అక్కడ లోన్ ఇస్తున్నారంట, ఇక్కడ లోన్ ఇస్తున్నారంట. ఆ లోన్ తీసి అప్పులు కట్టేసామంటే లోన్లు నెమ్మదిగా తీర్చేసుకోవచ్చని ఇంకా కొత్త అప్పులో తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది. మీకు తెలుసో తెలియదో, అప్పులు చేసి అప్పులు తీరిస్తే ఎప్పటికీ అప్పుల్లోనే ఉంటారు. అప్పులు చేసి అప్పులు తీర్చడం కంటే అప్పు అవడానికి గల కారణాన్ని ఆలోచించాలి. ఎందుకయ్యాం అప్పు? తినడానికా, మందులకా, చదువులకా, పోనీ ఇల్లు కట్టారా, పెళ్లి చేశారా? ఇవేమీ కాకుండా అప్పులు అవుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఎక్కడో దురావ్యాపారం చేస్తున్నారు, దేవునికి ఇష్టం కాంతి చేస్తున్నారు. దాన్ని ఎదిరించాలి. దేవునికి ఇష్టం లేని దాన్ని తీసేసామా అప్పులు ఆగిపోతాయి. 2, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అప్పులు అవుతారు. సంఘాల్లో ఎక్కువ మంది అప్పులు అవడానికి కారణం ఏంటి చెప్పనా? ఇలా చెప్తే పాస్టర్ గారు డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటారు, కానీ డబ్బుల కోసం మీకు ఎప్పుడు చెప్పను నేను. ఎందుకంటే డబ్బులే కావాలనుకుంటే నాకు ఈ సేవ అక్కర్లేదు. కానీ మీరు నిజంగా దేవుని పొందకపోవడం కారణం, అప్పుల్లో ఉండడానికి కారణం. ఆరోగ్యం బాగలేకపోతే వేలు ఖర్చు పెడతాం, చుట్టాలు బంధువులు అంటే వేలు ఖర్చు పెడతాం, సొంత పనులు అంటే వేలు ఖర్చు పెడతాం. దేవునికి ఇవ్వాల్సిన అంటే నీ డబ్బులు వద్దు, నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి. నీ దశంభాగం ఇవ్వాలి, నీ కృతజ్ఞతాకానికి ఇవ్వాలి. దేవుణ్ణి నమ్ముకుని ఇన్నేళ్ళైనా నువ్వు దశంభాగం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవంటే అర్థమేంటి తెలుసా? నీకంటే దొంగ ఇంకొకళ్ళు లేరని అర్థం. దొంగల పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు? ఇంకా వెళ్తారా? వెళ్ళరండి. ఒకవేళ మిమ్మల్ని ఏమనలేక బాగున్నారా నేను అంటాను, కానీ దేవుడు అండవు. నువ్వు దీవించబడాలంటే దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎన్ని పాటలు పాడు, ఎంత ఆరాధన చెయ్యి, ఎంత ప్రార్థన చెయ్యి, నీకు సంపాదన లేకపోతే గొడవలేదు. నీకు సంపాదన నువ్వెక్కడేం చేస్తావు? సంపాదించినా నీకు డబ్బుల మీద హక్కు లేదు. ఇంట్లో మగాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళ కంట్రోల్లో ఉంది మనీ, నీ చేతిలో లేదు. నువ్వు ఇచ్చే కానికే దశంభాగం మీద లెక్కలేదు. నీ కంట్రోల్లో ఉండి కూడా భార్య భర్తలు ఇద్దరు దేవుణ్ణి నమ్ముకొని కూడా దేవునికి ఇవ్వకుండా వెనక్కి వెళ్తున్నారంటే జాగ్రత్త, సమస్తము పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? గట్టిగా చెప్పండి ఒకసారి. ధైర్యం చాలట్లేదా? డౌట్ లేదు, సమస్తం పోగొట్టుకుంటాం. మరలా దేవునికి అప్పగించుకుంటేనే సమస్తము సంపాదించుకుంటాం. కాబట్టి దావీదులాగే మన జీవితాలు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువు అలాంటి కృప మనందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గబగబా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రభు బలంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.